హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర విలేజ్ వెబ్స్. ఈరోజు అయితే ప్రజెంట్ నేను కందుకూరులో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్లో ఉన్నాను. చూడండి, ఇది నేను చదివినటువంటి పాఠశాల. మేము ఇక్కడ ప్రస్తుతానికి వచ్చినటువంటి ప్లేస్ అయితే ఇది మేము చదువుకున్నటువంటి క్లాసెస్. ఇది మొత్తం ప్రస్తుతానికి అయితే కూల్చివేశారు, కొత్తది కన్స్ట్రక్షన్లో ఉంది. దీనికి ఎదురుగా ఉన్నటువంటిది గర్ల్స్ హై స్కూల్. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఎంట్రెన్స్. ఇదంతా హై స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఏదైతే ముందల మండపం ఉందో, తర్వాత ఎంట్రన్స్ అదంతా షెడ్ ఉన్నటువంటిదంతా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇది 97-98 బ్యాచ్ వాళ్ళు నిర్మించారు. తర్వాత సరస్వతి మాత విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. ఎన్నో రోజుల తర్వాత ఈరోజు నేను మీకు మా స్కూల్ నేను చదువుకున్నటువంటి పాఠశాలను చూపిస్తున్నా. ఇదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో మేమైతే చదువుకోలేదు. మేము చదువుకున్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంతా నిర్మాణ దశలో ఉన్నటువంటి మేము చదువుకున్నటువంటి పాఠశాల. అప్పుడు ఆ బాల్యం అనేటువంటి చాలా బాగా గడిచిపోయింది. ఆ గడిచినప్పుడు దాంట్లో ముఖ్యంగా అయితే ఈ 6th, 7th, 8th, 9th, 10th క్లాసెస్లో ముఖ్యంగా మరీ చెప్పాలంటే మ్యాథ్స్కి 5 మంది టీచర్లు మారిపోయారు. 5 సంవత్సరాలు 5 మంది చెప్పారు. తెలుగు కూడా అలానే 3-4 చెప్పడం జరిగింది. హిందీ మాత్రం 2. సోషల్ ఒక 3. అలా అలా గడిచిపోయింది. బాల్యం అనేటువంటిది మళ్ళీ వస్తే మళ్ళీ ఒకసారి స్టూడెంట్గా అవతారం ఎత్తాలనేది నా ఆలోచన. నాకు ఈ పాఠశాల ఎంతో ఇచ్చింది, ఎంతో నేర్పించింది. నేను ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా కాకపోయినా ప్రైవేట్ పాఠశాలలో చెప్పుకునే స్తోమతకు, ఆ స్థాయికి ఎదిగినందుకు చాలా కృతజ్ఞత ఉన్నా. నేను నా కాళ్ళపైన నిలబడడానికి, ఏదో ఒక చోట పని చేసుకోవడానికి, చదువు చెప్పడానికి, ఎంతోమంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం అనేటువంటిది లభించింది. బాలబాలికలందరినీ ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే అవకాశంలో నేను ఒక వ్యక్తిగా మారేందుకు అవకాశం అనేటువంటిది కలిగింది. ఇదైతే మా పాఠశాల మీరు చూస్తున్నటువంటిది. మేము చదివినటువంటి పాఠశాల అయితే ప్రస్తుతానికి అయితే లేదు. ఇది మాత్రం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి, ఇక్కడ కనిపిస్తుంది కదా, కందుకూరు సౌజన్యం 1997-98 బ్యాచ్ జెడ్పీహెచ్ఎస్ కందుకూరు అనేటువంటిది ఉంది. ఇక్కడ అదేవిధంగా సరస్వతి మాతను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇంత బాగా ఉన్నటువంటి పాఠశాల. దీన్ని చూసిన వాళ్ళందరూ మరిన్ని కామెంట్స్ చేయడానికి, లైక్ చేయడానికి, షేర్ చేయడానికి, సబ్స్క్రైబ్ చేయండి అని, మీరు మరింత ఛానల్ ముందు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.